అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే సరస్వతీదేవిని చదువుల తల్లిగా ఆరాధిస్తే విద్యలో అభివృద్ధి సాధ్యమవుతుందని కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడు గోవర్ధనం సూర్యనారాయణాచార్యులు మంత్రోక్షణలతో పూజను కన్నుల పండువగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సరస్వతి బాలభక్త యోజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని సామూహిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కరప మండల అధ్యక్షుడు బండారు మురళి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు అందించడం అభినందనీయమని భక్తులు ప్రశంసించారు. అనంతరం బండారు మురళి ఈవో అపర్ణ మాట్లాడుతూ 1961 నుండి కొనసాగుతున్న ఈ పూజలు విద్య, కళలు, విజ్ఞానం, వివేకానికి మూల స్తంభమైన సరస్వతి అమ్మవారిని ఆరాధించే సాంప్రదాయానికి నిదర్శనమని తెలిపారు. సరస్వతీదేవి వాక్కు, బుద్ధి, కళ, విజ్ఞానానికి ఆది దేవత అని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలభక్త యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా కత్తాం ఇప్పుడు పడతారు బాగాలేదు మీకు ఉన్నట్లండి. ఎలా ఉందండి? ఓకే నాలుగు కాస్తుంది. నమస్కారం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద శరన్నవరాత్రి సందర్భంగా ప్రతి ఏటా సరస్వతీదేవి పూజ మాకు ఆనవాయితీగా మా పూర్వ పెద్దలందరూ కూడా ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. సుమారు 60 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము వచ్చాక 10 సంవత్సరాల నుంచి ఈ కుంకుమ పూజా కార్యక్రమాలు, పిల్లలకి పెన్నులు, పుస్తకాలు, ప్యాడ్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేళ్ళు, పెన్సిళ్ళు అన్నీ కూడా మేము ఇచ్చి పిల్లలందరికీ కూడా పూజా కార్యక్రమాలు చేసి కుంకుమ పూజ చేయించి పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని కార్యక్రమాలు చేసి అందరికీ కూడా మేము పూజ చేయడం జరుగుతుంది. అమ్మవారి కృపకి అందరూ కూడా పిల్లలందరూ జ్ఞాతులయ్యి ప్రతి సంవత్సరం కూడా వందలాది మందిలో పెరుగుతూనే వచ్చారు, కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. మేము ముందులో 200 మంది 300 మంది చేసి కూడా అలా 1000 మంది సుమారు 1000 మంది ఈ రోజు వచ్చారు. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది.
ఇది ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఇలాంటి కార్యక్రమం చేయలేము. ఈ మా బాలభద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా మేము చేస్తున్నాం. బాలభద్ర యువజన సంఘం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా కమిటీ వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ పెనుగుదురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా మా దేవాలయంలో సరస్వతీదేవి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో విద్యార్థి దశ చాలా ముఖ్యమైనది కాబట్టి పిల్లలందరినీ ప్రోత్సహించుటకు ఈరోజు ఈ పూజా కార్యక్రమం జరిపించడం జరిగింది.